ఇఫ్ మీరు ఒక 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే సౌత్‌లో ఊటీ కొడైకెనాల్ ఈస్ ఎ రియల్లీ గుడ్ ఆప్షన్ ఇన్ తమిళనాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాల్డ్ ట్రావెల్ విత్ షిప్. సో ఈ వీడియోలో హైదరాబాద్ నుండి ఊటీ, ఆదియోగి కోయంబత్తూర్ అండ్ కొడైకెనాల్ అండ్ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ట్రావెల్ చేయాలి అన్నీ చెప్తాను. సో మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళాలంటే డైలీ 12:30 PMకి మన హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి ట్రైన్ ఉంటుంది. ఏసీ అయితే 1400 రూపీస్ అండ్ స్లీపర్ క్లాస్ అయితే 500 రూపీసే. అండ్ ట్రైన్ జర్నీ అరౌండ్ 20 అవర్స్ ఉంటుంది. అండ్ మనీ సేవ్ చేసుకోవడానికి ఇంటి నుండి ముందే డిన్నర్ ప్యాక్ చేసుకొని వెళ్ళండి. అండ్ ట్రైన్ టికెట్ ముందే ప్రయర్గా బుక్ చేసుకోండి, లేదా ఇలా నాలా ప్రాబ్లం అవుద్ది. బట్ నేను ప్రయర్ గా ట్రైన్ బుక్ చేసుకోలేదు, సో దానివల్ల నాకు బస్ లో వెళ్ళాల్సి వస్తుంది 3000 టికెట్ ప్రైస్ తో. సో యా, నెక్స్ట్ డే మార్నింగ్ 8కి ట్రైన్ దిగగానే స్టేషన్ బయట ఆటో తీసుకోండి. 200 to 250 తీసుకుంటారు. సాయిబాబా కాలనీ న్యూ బస్ స్టాండ్ అని చెప్పండి. అండ్ పబ్లిక్ బస్సెస్ ఊటీకి చాలా ఉంటాయి న్యూ బస్ స్టాండ్ నుంచి. సో మీరు జస్ట్ 90 రూపీస్ ఇస్తే 3.5 అవర్స్లో ఊటీలో దింపేస్తాడు. ఇఫ్ మీకు బస్ వద్దంటే క్యాబ్ కూడా ఉంటుంది ఆ బస్ స్టాండ్ బయటే. జస్ట్ 500 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటాడు అండ్ 3 అవర్స్లో దింపేస్తాడు. ఊటీకి అరౌండ్ 11 వరకు రీచ్ అవుతాం. అవ్వగానే హోటల్ కావాలంటే జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాయల్ సెరీనా విలాస్ అని ఉంటుంది. రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి విత్ ఆల్ గుడ్ ఫెసిలిటీస్. ఆర్ ఎల్స్ హాస్టల్ ఎన్వైర్న్మెంట్ కావాలంటే బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో జాస్టల్ ఉంటుంది. సో హోటల్లో చెక్ ఇన్ అయ్యాక 1కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ తినేయండి. మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలంటే బిర్యానీ హౌస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ ప్యూర్ వెజ్ కావాలి అని అంటే ప్రీతి ప్యాలెస్కి వెళ్ళండి. ఆఫ్టర్ దాట్ ఆటో మాట్లాడుకోండి. 700 రూపీస్కి టీ ఫ్యాక్టరీ ప్లస్ సిరి హార్టికల్చర్ గార్డెన్ని చూపిమనండి. మనకి 2 ప్లేసెస్ అతనే దగ్గరుండి చూపిస్తాడు. అండ్ టీ ఫ్యాక్టరీ ఎంట్రీ ఫీ 10 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. అండ్ టీ ఫ్యాక్టరీ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ మీకు లక్ ఉంటే నాలా ఇలా ఫ్యాన్స్ కూడా దొరుకుతారు. జస్ట్ కిడింగ్. అండ్ మీకు అడ్వెంచర్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే టీ ఫ్యాక్టరీ కిందనే అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి, లైక్ జిప్ లైన్, స్కై వాక్, ట్రాంప్లీన్ ఎక్సెట్రా. ఇవన్నీ కలిసి ట్రై చేయాలంటే 1500 రూపీస్ అంట. 1500 రూపీస్ లో ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సిరి హార్టికల్చర్ గార్డెన్కి వెళ్ళండి. ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇఫ్ మీకు ఇన్స్టాగ్రామ్కి ఫొటోస్ కావాలంటే ఆ ప్లేస్ సూపర్ ఉంటుంది. అండ్ రిమెంబర్, ఆ ప్లేస్ 6 లోపు క్లోజ్ అయిపోద్ది, సో ముందే వెళ్ళిపోండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే దొడ్డబెట్ట పీక్ కూడా విజిట్ చేయండి. ఆఫ్టర్ దాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ డే టూర్కి క్యాబ్ మాట్లాడడానికి 2000 రూపీస్ తీసుకుంటారు ఫర్ దిస్ 7+ ప్లేసెస్ ఇన్ 8 అవర్స్. లైక్ మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 5:30 to 6 వరకు దింపుతారు. నేను ఈ పర్సన్ షౌకత్ దగ్గర క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇఫ్ మీకు కావాలంటే ఈ నంబర్కి కాల్ చేసి అడగండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. ఇఫ్ ట్రావెల్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి @travelwithship. నేను ష్యూర్లీ రిప్లై ఇస్తా. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9 to 9:30 వరకు స్టార్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఈ A2B ప్లేస్లో చాలా బాగుంటుంది. మసాలా దోశ అండ్ ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫస్ట్ గోల్ఫ్ కోర్స్ దగ్గరికి వెళ్ళండి. గోల్ఫ్ కోర్స్ దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉంటే హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు, బికాజ్ వేరే ప్లేసెస్లో చాలా క్రౌడీగా ఉంటుంది. ఆ తర్వాత పైన్ ఫారెస్ట్ వస్తుంది, అక్కడ 30 రూపీస్ పర్ పర్సన్ ఎంట్రీ ఫీ. అక్కడ నుండి కిందికి వెళ్తే ఈ లేక్ వస్తుంది. ఈ లేక్ యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్విట్జర్లాండ్లో ఉన్న ఫీల్ ఇస్తుంది. అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ వెళ్ళే దారిలో చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, క్యాబ్ డ్రైవర్ చూపిస్తాడు. అవి చూసి నెక్స్ట్ 9th మైల్ షూటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ పర్ హెడ్. అక్కడ మంచి ఫొటోస్ దిగి టైం స్పెండ్ చేసి నెక్స్ట్ పైకారా బోటింగ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ బోటింగ్ చేయాలంటే మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. అండ్ మేము 8 సీటర్ బోట్ తీసుకున్నాం ఫర్ 20 minutes రైడ్. ఆ బోటింగ్ రైడ్ అయిపోగానే నెక్స్ట్ పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ లంచ్ చేయడానికి ప్లేసెస్ ఉంటాయి, సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్ చూడండి. అండ్ దాని ఎంట్రీ టికెట్ 30 రూపీస్ పర్ హెడ్. అది అయిపోగానే నెక్స్ట్ 6th మైల్ ట్రీ పార్క్కి వెళ్ళి సన్సెట్ చూసుకొని డేని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 4th డే ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 7కి హోటల్లో నుంచి చెక్అవుట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఊటీ బస్ స్టాండ్లో కోయంబత్తూర్ బస్ ఎక్కండి. బస్ టికెట్ 90 రూపీస్ ఉంటుంది అండ్ 3.5 hours జర్నీ అరౌండ్ ఉంటుంది. గాంధీపురం బస్ స్టాండ్లో దిగినాక నియర్ బై హోటల్స్ చాలా ఉంటాయి. ఆర్ ఎల్స్ మేము స్పాట్ ఆన్ సిటీ పార్క్ హోటల్లో స్టే చేసాం. 1200 రూపీస్ పర్ రూమ్ పడ్డది ఫర్ 4 members. హోటల్లో ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి మధ్యాహ్నం 12:30కి ఆదియోగి వెళ్దాం. అండ్ ఆదియోగి వెళ్ళడానికి బస్ గాంధీపురం బస్ స్టాండ్లోనే దొరుకుద్ది. అండ్ బస్ నంబర్ 14D. అండ్ ఎవ్రీ 15 to 20 minutesకి బస్ ఉంటుంది. అండ్ టికెట్ కాస్ట్ 40 రూపీస్ పర్ హెడ్. అండ్ జర్నీ టైం ఒక 1 hour 20 minutes ఉంటుంది. అండ్ బస్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఇలా
సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే క్యాబ్ ఆర్ ఆటోకి వెళ్ళండి. అండ్ ఈషా ఫౌండేషన్ రీచ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి. మీరు చూస్తున్నారు కదా, సో ఇదే మన ఫేమస్ స్టాచ్యూ ఆదియోగిది. అక్కడ దర్శనం చేసుకొని కొద్ది టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ గేట్లో నుండి లోపలికి వెళ్తే సూర్యకుండ్ అండ్ చంద్రకుండ్ వస్తుంది. దాంట్లో స్నానం చేసి అక్కడి నుండి ధ్యానలింగ అండ్ లింగా భైరవిని దర్శనం చేసుకోండి. అది అయిపోగానే 7 to 7:45 వరకు ఇలా ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చి లేజర్ షో చూడండి. Hunger can burn the very world. This is a generational responsibility. Save soil. Let's make it happen. దెన్ కోయంబత్తూర్ రిటర్న్ వెళ్ళి నైట్ అక్కడే స్టే చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కొడైకెనాల్ వెళ్ళడానికి 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ అవ్వండి. ఆ తర్వాత ఉక్కడం బస్ స్టాండ్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడ నుండి పలాని బస్ ఎక్కి పలాని బస్ స్టాండ్కి వెళ్ళండి. 3 hours జర్నీ ఉంటుంది. పలానీలో దిగినాక 12:30కి కొడైకెనాల్ బస్ ఉంటుంది పలానీ నుంచి. పలానీ నుండి కొడైకెనాల్కి జర్నీ టైం ఇంకో 3 hours ఉంటుంది. బట్ ఆ రూట్లో వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ట్రై టు గెట్ అ విండో సీట్. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే డూ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @travelwithshiv ఆర్ ఎల్స్ కామెంట్ డౌన్ బిలో. కొడైకెనాల్ రీచ్ అవ్వగానే ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోండి జస్ట్ ఫర్ 2 days. ఆర్ ఎల్స్ నేను ఈ హోటల్లో స్టే చేశాను, గ్రాండ్ కొడై SRN. దీని కాస్ట్ 1700 రూపీస్ పర్ 2 persons. మేము 4 members కాబట్టి మాకు 2400కి పడింది. సో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ దిస్ హోటల్. అలాగే ఊటీలో క్యాబ్ బుక్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా కొడైకెనాల్లో టూర్ క్యాబ్ బుక్ చేసుకోండి ఏదైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో. నేను 2100కి 9 places బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు స్టార్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టోరియా వెజ్ అనే రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయండి. అక్కడ మేందివడ అండ్ ఇడ్లీ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే టూర్ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500-year-old ట్రీ వస్తుంది, అది విజిట్ చేసి అక్కడ నుండి అప్పర్ లేక్ వ్యూకి వెళ్ళిపోండి. అక్కడ వ్యూ చూసి నెక్స్ట్ మోయిర్ పాయింట్కి వెళ్ళండి. మోయిర్ పాయింట్ కొడైకెనాల్లో హైయెస్ట్ పాయింట్ at 7500 feet. సో మీకు లక్ ఉంటే క్లియర్ వ్యూ కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ మాలా జస్ట్ ఫాగ్ని చూడడమే. ఇక్కడ ఎంట్రీ ఫీ 10 rupees per head. సో అక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ పైన్ ఫారెస్ట్కి వెళ్ళండి. పైన్ ఫారెస్ట్ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు ఫోటోస్ ఇష్టం అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ దీని ఎంట్రీ టికెట్ 10 rupees per person. పైన్ ఫారెస్ట్ అయిపోగానే నెక్స్ట్ గునా కేవ్స్కి వెళ్ళండి. గునా కేవ్స్ మొత్తం కొడైకెనాల్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్. ఎందుకంటే ఆ ప్లేస్ డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ ఇస్తుంది. దీని పేరు గునా అని ఎందుకు పెట్టారంటే కమల్ హాసన్ మూవీ గునా ఇక్కడే షూట్ అయింది. సో అప్పటి నుండి దీన్ని గునా కేవ్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక 12 members వరకు చనిపోయారు. ఈ కింద ఆర్టికల్ చదవండి. గునా కేవ్స్ అయిపోగానే నెక్స్ట్ పిల్లర్ రాక్స్ దగ్గరికి వెళ్ళండి. ఈ ప్లేస్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సలిత్ మాతా చర్చ్ వెళ్ళే దారిలో షాపింగ్ పాయింట్ వస్తుంది, అక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోండి. ఆ తరువాత సలిత్ మాతా చర్చ్కి వెళ్ళండి. ఆ చర్చ్ అబౌవ్ 150 years old. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ దిస్ ప్లేస్. చర్చ్ విజిట్ అయిపోగానే ఫైనల్గా కూకర్స్ వాక్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ 20 rupees per head. దీంట్లో జాలీగా వ్యూని చూస్తూ వాక్ చేయండి. దెన్ అట్ లాస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బికాజ్ ఇవన్నీ ప్లేస్ తిరిగినాక మీ ఎనర్జీ మోస్ట్లీ డ్రౌన్ అయిపోద్ది. రిమెంబర్, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ముందే చెప్పండి ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ టైం రిస్ట్రిక్షన్స్ అస్సలు పెట్టద్దని. ఇఫ్ మీకు 1 day ఎక్స్ట్రా ఉండాలనుకుంటే ఓ మంచి ప్లాన్ చెప్తా. పూంబరైలో జాస్టల్ వాళ్ళది హాస్టల్ ఉంటుంది విత్ క్రేజీ వ్యూ. బట్ అది మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సో మార్నింగ్ 10కి అరౌండ్ హోటల్లో నుంచి చెక్అవుట్ అయ్యి కొడైకెనాల్ బస్ స్టాండ్ నుంచి పూంబరై బస్ ఎక్కండి. జర్నీ అరౌండ్ 1 hour ఉంటుంది ఫర్ 20 kilometers. అక్కడ దిగగానే మీరు జాస్టల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు క్యాబ్ అరేంజ్ చేస్తారు. జాస్టల్ వెళ్ళాక మీ రూమ్లో నుండి వ్యూ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో రూమ్లో ఫ్రెష్ అయ్యి దాంట్లోనే కింద రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి ఫుడ్ తినండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ పైకి వెళ్తే గేమింగ్ జోన్ ఉంటుంది, అక్కడ గేమ్స్ ఆడటానికి చాలా ఉంటాయి లైక్ ఫూట్బాల్, క్యారమ్, ఊనో ఎక్సెట్రా. ఆర్ ఎల్స్ సింపుల్గా వ్యూ చూస్తూ చిల్ అవ్వండి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ చిల్ అవ్వచ్చు బికాజ్ ఇక్కడ వైఫై కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ టైంకి అలా లేసి సన్ రైజ్ చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. ఈ టైం ల్యాబ్స్ చూడండి. ఈ వీవ్ని వదిలి అసలు రిటర్న్ వెళ్ళాలనే ఉన్నది. బట్ సింపుల్గా ఒక క్యాబ్ తీసుకొని పూంబరై బస్ స్టాండ్కి వెళ్ళండి. అక్కడి నుండి కొడైకెనాల్ బస్ ఎక్కండి. పూంబరై నుండి కొడైకెనాల్కి ఎవ్రీ 1 hour బస్ ఉంటుంది. సో పూంబరై నుంచి కొడైకెనాల్ బస్ ఎక్కేయండి. దెన్ కొడైకెనాల్ నుండి డిండిగల్ బస్ ఎక్కండి డైరెక్ట్. డిండిగల్ నుంచి మన హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్స్ ఆర్ బస్సెస్ కూడా ఉంటాయి.
సో అలా మీరు 7 డేస్లో ఊటీ, ఆదియోగి, కోయంబత్తూర్, కొడైకెనాల్ విజిట్ చేయొచ్చు. అండ్ 1 డే ఎక్స్ట్రా ఉంటే పూంబరైలో జాస్టల్ 100% రికమెండ్ చేస్తాను నేను. సో దాట్స్ ఇట్ గైస్, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఐ విల్ ష్యూర్లీ రిప్లై ఆర్ ఎల్ సింప్లీ కామెంట్ ఆన్ బిలో. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.